హలో అందరికీ. ఈరోజు నేను తీపి పూరీలు అయితే చేయబోతున్నాను. ఈవినింగ్ లేవగానే ఆకలేసింది. సో, ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయాలి. సాల్ట్ అంతా కలిసేలాగా. నెక్స్ట్ వచ్చేసి బాగా పండిన బనానా అయితే తీసుకొని నీట్‌గా స్మాష్ చేసుకోవాలి. మీకు స్వీట్‌నెస్ ఎంత కావాలో అన్ని బనానాస్ తీసుకోవచ్చు. నేనైతే ఒకటే తీసుకున్నాను. అది మంచిగా స్మాష్ చేసేసిన తర్వాత చెప్పాను కదా, స్వీట్‌నెస్ కోసం కొంచెం షుగర్ ఏస్తున్నాను. మీరు స్వీట్ కొంచెం లైట్‌గా తింటాను అంటే కొంచెమే వేసుకోండి. ఎక్కువ షుగర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. సో, ఇలా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలిపేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు నాననివ్వాలి పిండిని. సో, పిండి హాఫ్ ఎన్ అవర్ నానిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. పిండి ఇంకా బాగా మిక్స్ అయ్యేలాగా. పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అలా మంచిగా వస్తాయి. పూరి అయినా, చపాతీ అయినా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. చాలా చాలా బావుంటాయి. సో, పిండంతా బాగా కలిపేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ అయితే చేస్తున్నాను పూరి కోసం. సో, కొంచెం కొంచెం పిండినైతే అద్దుకొని చపాతీల్లాగా చేసేసాను. ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ వేసుకోవట్లేదు. గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నూనె అనేది మనం తీసేసుకొని ఇందులోనే మనం కర్రీ చేసేసుకునేలాగా అనమాట. అప్పుడు నూనె వేస్ట్ అవ్వదనమాట. కలిసొస్తుంది. అందుకని చెప్పి నేను గిన్నెలో అయితే వేసుకున్నాను. సో, పూరీలైతే చేసేసుకున్న తర్వాత నేను ఇలా పూరీలని కాల్చేసుకున్నాను. 2 సైడ్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం సింపుల్‌గా అలాగే తినేసేయొచ్చు, లేదా ఆలు కర్రీతో ట్రై చేసేయండి. చాలా చాలా బావుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ కమెంట్ చేయండి. బై బై.